Good afternoon, everyone. This is Manikanta from MoneyTech. సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఎంతోమందికి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. లో కాస్ట్తో మనం ఈ యొక్క సాఫ్ట్వేర్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే మనం ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పిస్తున్నాం, కానీ మన స్టూడెంట్స్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం లేదు, రిజెక్ట్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా నేను దగ్గరుండి మన స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ చూశాను. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్రడక్షన్ కానీ ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడమన్నప్పుడు కానీ టెల్ మీ అబౌట్ యువర్ నేటివ్ ప్లేస్, టెల్ మీ అబౌట్ సోషల్ మీడియా, టెల్ మీ అబౌట్ తిరుమల, ఇలా సమ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు, బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మన వాళ్ళు ఆ యొక్క టాపిక్స్ గురించి 5 minutes కూడా మాట్లాడలేకపోతున్నారు. అంటే మనకు డిగ్రీలు అయిపోతున్నాయి, సాఫ్ట్వేర్ కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నాం, చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు, జాబ్స్ కొట్టాలని కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాకపోతే ఆ జాబ్స్ కొట్టడానికి మెయిన్ కారణం, మనకి ఏం కావాలనేది మర్చిపోతున్నారు. మెయిన్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు చదవడం గొప్ప కాదు, చదివింది ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా మనం ఆన్సర్ చేయాలి, ఎలా మనం రెస్పాండ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. సో ఒక విద్యార్థి కావాల్సినంత సిలబస్ నేర్చుకొని, రెజ్యూమ్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్స్ మెన్షన్ చేసిన ప్రతి స్కిల్స్ తను నేర్చుకొని తర్వాత తను అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా డెలివర్ చేయాలి అనేది మర్చిపోతున్నాను. సో అందుకోసమే నేను మన స్టూడెంట్స్ యొక్క ఇంటర్వ్యూస్ చూసి, దగ్గరుండి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూస్ మనకి ఏదైనా వచ్చినప్పుడు, కంపెనీస్ ఏదైనా వచ్చినప్పుడు, ఓపెనింగ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే సెలెక్ట్ అవ్వడం కష్టం అనుకొని, మన వాళ్ళకి కావాల్సింది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సెస్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించి మా గురువు గారైన, నాకు తండ్రితో సమానమైన మిస్టర్ రాజశేఖర్ యాదవ్ సార్ గారిని మీకోసం ఒక స్పెషల్ డెమో సెషన్ని తీసుకోమని రిక్వెస్ట్ చేయగా, నా గురువు గారు ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి క్వశ్చన్ వేయకుండా, నో అని చెప్పకుండా, నీకోసం నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేస్తాననే ఉద్దేశంతో రేపు డెమో సెషన్కి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ డెమో సెషన్ ఎవరి కోసం పెడుతున్నాను? నాకు కావాలి అనుకుంటే డెమో సెషన్ నేను తన దగ్గర నేర్చుకోగలను, లేదు నాకు ఆయన క్లాసెస్ కావాలంటే నేను అడిగి నేర్చుకోగలను. కానీ మీ అందరి కోసం ఆలోచించి, మీరు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి కెరీర్ ఉండాలి, మంచిగా కంపెనీస్లో ఇంటర్వ్యూస్లో మీరు మంచిగా సెలెక్ట్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు ఏ మాత్రం తక్కువ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకోసం తీసుకున్న నిర్ణయం ఇది. అయితే నేను ప్రతి విద్యార్థిని బలవంతం చేయట్లేదు. ఎవరికైతే మీకు ఈ యొక్క కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉందో, జాబ్స్ కొట్టాలనే తపన ఉందో, కెరీర్లో మీరు మంచి ప్లేస్లోకి వెళ్ళాలని ఉందో, వాళ్ళు మాత్రం ఈ సెషన్కి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒక్కరిని బలవంతం చేసి నేను తీసుకురాలేదు, ప్రతి ఒక్కరిని బలవంతం చేసి నేను ఈ యొక్క సెషన్ని జాయిన్ అవ్వండి మీకోసమే అని నేను ప్రతిసారి నేను బలవంతం చేయలేను. మీకోసం నేను ఎన్నెన్నో ఆలోచనలు చేస్తున్నా, ఎంతో మంచి చేయాలని థింక్ చేస్తున్నా, మీరందరూ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవ్వాలని కూడా కోరుకుంటూ నేను చాలా ఆలోచనలు చేస్తూ, ప్రతి క్షణం మీకోసమే నేను ఆలోచిస్తూ, మీకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ పోవాలి అని చాలా నేను ట్రై చేస్తూ పోతున్నా. బట్ నేను కష్టపడిన దానికి మీరు కూడా నాతో పాటు చేయి వేసి, మీరు మా కోసం చెప్తున్నారు కదా, మా కోసం కష్టపడుతున్నారు కదా అని మీరు ఆలోచించి
మీరు కొంచెం ఒక చేయి వేసి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ మనం పొందగలం. బట్ మీరు ఏం చేస్తున్నారంటే లైట్ తీసుకుంటున్నారు. డెమో సెషన్ తీసుకోమని అడిగాను. సో రేపు 8 గంటల నుండి 9 గంటల వరకు ఒక స్పెషల్ డెమో సెషన్ తీసుకుంటున్నారు మా టీచర్. సో నన్ను ఇన్స్పైర్ చేసిన మై ఇన్స్పిరేషన్. సో మీరందరూ ఆ యొక్క డెమో సెషన్కి వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ మీ యొక్క భవిష్యత్తులో మీ కెరియర్లో మీరు బెస్ట్ ఇవ్వాలని అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.